బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మనం ఏలపోలు గ్రామంలో ఉన్నాం. ఎంత ఎంత భారీ గండి పడింది అనే దానికి మనం ఒక కర్ర, చాలా పెద్ద కర్ర, ఇది ఎన్ని అడుగులు ఉంటుందండి? 15 అడుగులు సుమారు ఉన్న కర్ర నా చేతిలో ఉంది. ఇది పెట్టినా సరే మనకు నేల భూమి అందట్లా, అంత 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 లోతు. దాన్ని గుండం అంటారంట ఈ రైతువారి భాషలో. ఈ స్థాయిలో ఇది అందల, ఇది పైకడుగు చూపించు, ఇది అందలేదన్నమాట. ఈ ఈ ఈ స్థాయిలో ఇంత లోతులో ఒక గుండం మాదిరి భూమి కోసేసి ఒక భారీ గండిది, అంతకుముందు ఎన్నడూ చూడని గండి ఇక్కడ పడింది. దీంతో ఈ నీళ్ళన్నీ కూడా ఇట్లాంటి గళ్ళు ఇంకొక 7-8 ఉన్నాయి. ఇది మొత్తం విజయవాడ ఏదైతే నదీ పరివాహక ప్రాంతం, ఆ బుడమేరుకు సంబంధించి ఇది ఒక రోడ్డు. వాస్తవానికి ఇది ఏలపోలుకి పైడూరుపాడుకి వెళ్ళే రోడ్డు. అక్కడ కట్ట దిగటం, ఇట్లా ఇట్లా కళింగ్ అనే దాని మీద ఈ రకంగా ఇట్టు కొట్టుకుపోయి ఇంత విధ్వంసానికి విజయవాడ ఒక పక్క మునగటానికి ప్రధాన కారణమైనటువంటి ఈ ఏలపోలు గండి. ఏలపోలు గండి దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ రైతులు ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆ రోజు నైట్ మీరు గ్రామం మొత్తం బయంగుప్పిట్లోనే బతికారా? ఏం జరిగింది? ఏలపోలు శనివారం నాడు నైటు 7-6:30 కాడి నుంచి వరద ఉద్రక పెరిగిపోయింది. బాగా పెరిగిపోతే దానికి కాలకాట దగ్గర గండి పడిద్ది అని చెప్పి ఒక 50 కట్టల పొద్దులు వేసుకెళ్ళి కట్టి వచ్చాం. వచ్చి 7:30-8కి కళంగుల దగ్గర కట్టలో తెగిపోయింది. ఏలపోలు గ్రామంలో పైడూరుపాడుకి ఏలపోలుకి రాదారు అనమాట. ఇది మొత్తం 1100 ఎకరం మునిగిపోయింది శుభ్రంగా. మాగాడి చేపల చెరువులో ఒక 70 ఎకరాలు 80 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. ఏలపోలు కడాల నాగేశ్వరరావు గారు ₹1 కోటి సరుకు మొత్తం కొట్టుకుపోయింది. ఇటు కౌలూరు వచ్చి ఒక 200 ఎకరం కొట్టుకుపోయింది. గోవిందప్పచెరులో ఒక 65 ఎకరాలు చేపలు మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం కౌలూరు కానీ, ఏలపోలు కానీ, పైడూరుపాడు కానీ, రాయనపాడు కానీ, ఇటు తాడాపిల్లి వీటి వరకు సుమారుగా ఒక 2000 ఎకరం లోపు మాగాడి మొత్తం మునిగిపోయింది. వీటిలో అంతా పావలా ఉంది కూడా పనికొచ్చేది లేదు. ఇంత దారుణం జరగటానికి ఈ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు సకాలంలో ఎత్తకపోవడం కారణం అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వాడికి గ్రీజు పెడతాం కానీ ఎత్తడం కానీ చేసిన వాళ్ళు లేరు. లేరు. 5 ఏళ్లలో అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల ఇబ్బంది. ఎత్తే కనుక ఇంత మాకు ఊళ్ళో ఇంత ముప్పు ఉండేది కాదు. అది దాన్ని బట్టి ఏం చేస్తుంది అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. సకాలంలో ఆ గేట్లు పనిచేసే విధానం, దానికి గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ ఉండి ఇట్లాంటి విపత్తుకరంలో పరిస్థితుల్లో గేట్లు వెంటనే లేపటానికి అవకాశం ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకపోవటం, సకాలంలో వరదని డైవర్ట్ చేయకపోవటం ప్రధాన కారణంగా, ఆ గేట్లు లెగని కారణంగా అవి లెగవు. ఎందుకంటే వాటికి మెయింటెనెన్స్ లేదు, కనీసం గ్రీజ్ లేదు. నిన్న మనం అక్కడికి వెళ్ళి చూసి వచ్చాం స్వయంగా. అక్కడ రైతులు కూడా 5 సంవత్సరాల పాటు ఎవరు పట్టించుకోలేదు. ఒక నెల రోజుల క్రితం ఎవరైతే మంచినీళ్ళ రాజశేఖర్ అనే ఒక రైతు నిన్న అక్కడ ఆ సంఘటనా స్థలంలో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఇరిగేషన్ శాఖ అధికారులకి చాలా సంవత్సరాలు అయింది దాన్ని పట్టించుకుని, ఒకసారి మీరు గ్రీజ్ పెట్టి కిందకి పైకి ట్రైలేజ్ చూడండి, వరద ఏదైనా వచ్చినప్పుడు అది మనకి ముందస్తుగా కనిపించే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏమైనా లోపం ఉంటే అని చెప్పినా సరే ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. ఈ విపత్తుకు సంబంధించి ఏదైతే వరద అనేది వస్తుంది, అది బుడమేరు, దాని సహజత్వం, దాని వెళ్ళి కొల్లేరులో కలవాల్సిన పరిస్థితి, అది ఎలాగో వెళ్తుంది. గడిచిన 1000 సంవత్సరాల నుంచి అది ఎక్కడి నుంచో కొండల్లో కోణం నుంచో బయలుదేరి చివరి గమనిస్తాను వెళ్ళాల్సిన ఏదైతే కొల్లేరు సరస్సుకు వెళ్ళి కలవాల్సిన పరిస్థితి ఉందో, ఆ కలిసే ఆ క్రమంలో
ఇక్కడ ఈ ఊళ్ళ మీద పడకుండా ఈ విపత్తు జరగకుండా కాపాడాల్సిన ఆ రెగ్యులేటర్ అనే వ్యవస్థని పూర్తిగా పనిచేయకుండా దాదాపు 6-7 గంటల పాటు అది లేపటానికి ట్రై చేస్తే గేట్స్ లేకపోవటం, ఆ ఒత్తిడికి కాలువ కెపాసిటీకి మించి వెనక ముందు అడ్డగోలుగా ఈ రకంగా గళ్ళు పడేసి ఒక్కసారి ఉప్పినలాగా జల ప్రళయంలాగా ఈ గ్రామాల మీదుగా విజయవాడ వెళ్ళి అక్కడ రాజరాజేశ్వరిపేట, సింగనగర్ ఆ ప్రాంతాలని పూర్తిగా జల దిగ్బంధంలో ముంచేయటానికి ప్రధాన కారణమైన పరిస్థితి. పెట్టుకోవడం కూడా పోరంబాకులు మొత్తం మూసేసినాయండి. ఇవరికి 400 మీటర్ల దాకా ఎల్లడుపు ఉండేది. అట్లాంటిది వీళ్ళంతా కలిసినా కూడా 150 మీటర్లు కూడా లేదు. అది ఎప్పుడైనా ఖాళీ చేపిస్తేనే ఈ ఊళ్ళన్నీ ముంపుకి కారణం కాకుండా ఉంటాయి. అవి ఖాళీ చేపిన అన్నాలు ఇట్టనే 4 ఏళ్లకో 5 ఏళ్లకో వచ్చిన వరద ఎప్పటికైనా కూడా ఈ ఊళ్ళన్నీ ఇదే రకంగా కొట్టుకుపోవటం, పంటలు కానీ మొత్తం రైతులు కానీ ఇళ్ళు కానీ ఏమైనా కొట్టుకుపోవడం కారణం. అసలు మేము అక్కడ పోయే వరవ అనేది ముందు బీసిపోయింది, దాన్ని మొత్తం ఖాళీ చేపియాలి. అది దాన్ని బట్టి దాన్ని ఏం చర్య తీసుకుంటారనేది గవర్నమెంట్ దాన్ని నిర్ణయం తీసుకుంది. ఏదైతే బుడమేరు సహసిద్ధంగా అది ప్రయాణం ఎక్కడైతే దాని ప్రయాణం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి దాని గమ్యం చేరుకోవాల్సిన కొల్లేరులో మొత్తం కూడా దురాక్రమణకు గురయ్యి ఆక్రమణదారుల చెరలో అక్కడ లేఅవుట్లు ఇచ్చారు, ఎల్పీ నెంబర్లు ఇచ్చారు. గవర్నమెంట్ గత ప్రభుత్వాలు ఒక గవర్నమెంట్ అని కాదు, అన్ని ప్రభుత్వాల పాపం ఇది. దీనికి సంబంధించి బిల్డింగ్లు కట్టుకోవడానికి, ఇళ్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి నదిలో బుడమేరులో ఏరు, అదొక ఏరు, అది కూడా ఒక చిన్న నది. ఎప్పుడంటే అది పైన వర్షాలు కురిసినప్పుడు దాని విశ్వరూపం చూపిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో అది వెళ్ళే మార్గంలో ఆక్రమణలు జరిగాయి. ఇది విజయవాడ నుంచి కొల్లేరు వెళ్ళే వరకు మరీ అది కుచించుకుపోయి చిన్న మురుక్కాలలాగా ఇంత పెద్ద వరద సంభవించే పరిస్థితుల్లో ఉన్న కాలువ ఆ బుడమేరు అనేది ఆక్రమణలతో కుచించుకుపోయి అది వెళ్ళలేని, ప్రయాణం చేయలేని పరిస్థితి. దాని ప్రయాణంలో దాని మార్గంలో ఈ ఇళ్ళు అపార్ట్మెంట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాని ప్రభావం ఏంటనేది బుడమేరు చూపించింది. ప్రభుత్వాలు వాళ్ళకి ఎవాక్యుయేషన్ ప్రస్తుతానికి వాళ్ళని తీసి ఒడ్డున పెట్టి వాళ్ళకి నీరు ఆహారం అందించినా ఇది భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి నుంచి తప్పించాలి అంటే ఆ ఆక్రమణలు అనేది ఏదైతే ఉన్నాయో కొల్లేరు వరకు, బెదవాడ నుంచి కొల్లేరు వరకు ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో బుడమేరు ఆక్రమణలో వాటిని పూర్తిగా నిర్మూలించి దాని దారి దానికి ఇవ్వాలి అనేది ఇక్కడ రైతుల అభిప్రాయం. కెమెరామెన్ మీరాతో శుభకర్, ఈలప్రోలు.